మా అమ్మమ్మ నాకు చికెన్ పకోడీ తినబుద్ది అవుతుంది. చికెన్ పకోడీ చేస్తావా? చేస్తాను. చేస్తావా? చేస్తా. సరే చేయవా? చేయాలా? చికెన్ పకోడీ కావాలా? చికెన్ పకోడీ కావాలంటండి మా మనవాడికి చేస్తున్నాను. చొచ్చి పాప నువ్వు నీకు కూడా కావాలమ్మా? ఎత్తుకోవాలా? ఎలా ఎత్తుకోను మరి? నేను ఎత్తుకుంటా పట్టు. ఎలా చేయాలి తల్లి? నువ్వు ఫోన్ తీయాలా? సరే ఆగు, నేను నిన్ను ఎత్తుకుంటా. అమ్మమ్మ చికెన్ పకోడీకి చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపావు? నేనా? ఇగో మన అల్లం, పసుపు, కారం. చికెన్ క్వాంటిటీ 1/2 కిలో, 250 గ్రాములు చికెన్ మ్యాగ్నేట్ చేశానండి. ఉప్పు, కారం, పసుపు, చికెను, తర్వాత కార్న్ ఫ్లోరు అన్నీ కలిపి ఒక 10 నిమిషాలు ఉంచాను. ఒక అరగంట ఉంచాలి, పావు గంట సేపు 15 నిమిషాలు ఉంచాను ఫ్రిడ్జ్లో పెట్టి. ఇప్పుడు ఆయిల్ కాగానే అందులో ఆయిల్లో వేసేయాలి, డీప్ ఫ్రై చేయాలండి చికెన్ పకోడీ. తర్వాత ఏం చేయాలో చెప్తానండి. ఆయిల్ హీట్ అవుతుందండి, ఆయిల్ కాగుతుంది, వేసేస్తా. చికెన్ పకోడీ వేస్తానండి. ఆయిల్ హీట్ అయిపోయిందా ఇప్పుడు? హీట్ అవుతుంది. ఓకే ఓకే. ఇది పిల్లలకి మధ్య మధ్యలో చికెన్ పెట్టాలండి. కాంగొండ వస్తుంది, ఎందుకు రాదు? దీంతో వస్తుంది. చేసినవా మాట వినబడతా? అరే వీడియో రా ఇది, నువ్వు వేసే జోకులకు అందరు నవ్వుతారా దీన్ని. చెప్పు. వేస్తున్నానండి. పిల్లలకు కూడా చికెన్ వారానికి ఒక రోజన్నా పెట్టాలి, రోజుకి ఒక గుడ్డు పెట్టాలి. చిన్నపిల్లలకు కానీ 10-12 ఏళ్ళ 15 ఏళ్ళ పిల్లలకి ఎవరైనా తినవచ్చు, పెద్దోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ. ప్రోటీన్ ఫుడ్ కదండి. వేస్తున్నానండి పకోడీ, నూనెలో వేస్తున్నాను. హై మీద పెట్టానండి, తర్వాత సిమ్ వేస్తాను. అయిపోయినాయి అమ్మమ్మ? అవుతున్నాయి నాన్న, అయిపోయినాయి. 1/2 కిలోనే కదా. కొంచెం ఇప్పుడే వేసినామా? ఇప్పుడే వేసాను. ఇది కొంచెం ఎర్ర కాలాలండి, ఎర్ర గోలాలి, మంచిగా ఉంటుంది. ఎర్ర గోలినాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, నిమ్మకాయ పైన పోసుకొని తింటే బాగుంటుందండి. ఇదంతా చెప్తుంటే నాకు నోరు ఊరుతానమ్మమ్మ. నోరు ఊరుతుందా? ఇది మీరు కూడా చేసుకోండి. స్మెల్ ఇక్కడ నుంచి స్టోప్ వస్తుంది ఇంట్లో. మళ్ళొకసారి చెప్పాము, ఉల్లిపాయ వేసినామంటే ఇక వాసన కుమాయిస్తుంది. KFC వాసన వస్తుంది నాకైతే. అల్లం వెల్లిపాయ ఒకటే వేసానండి. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ. ఎందుకంటే పిల్లలకి గరం మసాలా వేస్తే కడుపులో మంటలు వేస్తుందండి. కారం కారం ఉంటుంది, బాగా తినలేదు చిన్నపిల్లలు కానీ మన పిల్లలు కానీ 10-12 ఏళ్ళ పిల్లలు. అన్నీ అతుక్కున్నాయి కావమ్మమ్మ. ఇది ఇంకా తీయాలి. ఇలా వస్తుంది. థ్యాంక్ యూ అమ్మమ్మ, ఎందుకంటే ఇదంతా చేస్తాను కదా మీకోసం. ఏదైనా చేస్తా, పిల్లలు కదా, పిల్లలు అడిగినప్పుడు అమ్మమ్మ చేసి పెట్టే బాధ్యత నాది కదా. కరెక్టే కానీ నువ్వు ఇదంతా అసలు ఒక్క చెమట కూడా రావట్లే నీకు ఇప్పుడు. చెమట ఎక్కువ పట్టదు నాన్న.
ఒక్క 5 మినిట్స్ ఆగానే స్టవ్ దగ్గర మొత్తం చెమటలు పట్టేస్తాయి. గ్రేట్ అసలు. థ్యాంక్ యూ. పిల్లల కోసం తల్లి అమ్మమ్మలు చేసి పెట్టారు బాధ్యత. వాళ్ళు రేపు స్కూల్లో ఎక్కడికైనా పిక్నిక్ పోయినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కలిపినప్పుడు ఇట్లానే చెప్పుకోవాలి కదా. మా అమ్మమ్మ వస్తే నాకు అన్నీ చేసి పెడుతుంది, నేను ఏది చెప్పినా చేసి పెడుతుంది. మా అమ్మమ్మ మా తాతయ్య ఇంటికి పోయినా అమ్మమ్మ ఇంటికి పోయినా కూడా నాకు ఏది ఇష్టం ఉంటే అది చేసి పెడుతుంది అని చెప్పాలి కదా. చెప్పుకుంటారు కదా మీరు, మాట్లాడుకుంటారు కదా. ఏం చూసినావు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి? ఏం తిన్నవురా? మరి ఏమేమి పెట్టిందిరా మీ అమ్మమ్మ? ఏమేమి చూసావు అని చెప్తారు, అడుగుతారు కదా మీ ఫ్రెండ్స్. మంచి గోలాలండి, ఎర్రగా క్రిస్పీగా. అయితే ఇప్పుడు ఒకటే కోరిక కోరుకుంటానా. ఏంటది? నీకు ఏం కోరిక నాకు చెప్పు. నీ కోరిక తీర్చేదైతే తీరుస్తా. పెండింగ్లో పెట్టే అది ఓన్లీ వ్యూవర్స్ కోసమే. మన చెప్పు. 15,000 సబ్స్క్రైబర్స్ ప్లే బటన్ కావాలి, సిల్వర్ ప్లే బటన్. మంచి జరగాలి, అదే మంచి జరిగితేనే మరి అన్నీ చేద్దాం. దేవుడి దయ, కార్తీక మాసంలో శంకరుడు దయ, దామోదరుడు దయ. మనం గట్టి కోరుకుంటే అవుతుంది. మన పట్టుదల అనేది ఉండాలి. మనిషి ఏదైనా పని చేస్తే పట్టుదలగా చేయాలి, శ్రద్ధగా చేయాలి. ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలా? ఓ ప్లీజ్, కొంచెం కింద పడ్డది. ఏం కాదు. పీసెస్ పెద్దగా అయినాయి, చిన్న కట్ చేస్తే బాగుంటుంది. ఏం కాదు, చిన్న పెద్దగా కావాలన్నావు కదా, అందుకని పెద్దగా ఉన్నాయి. అవి చొచ్చిపాపు ఉన్నది కదా, అదే ఒక్క పీస్ తినంగానే కడుపు ఉంటుంది. అట్లా చిన్న చిన్న ముక్కలు చేస్తే ఆమె సప్ప తినేస్తుంది. ఏం కాదు, ఎట్లయినా పర్లే కానీ. ఎట్లున్నా పర్వాలేదా? నీ ఫేవరెట్ దేవుడు ఎవరు? నీ ఫేవరెట్ దేవుడు? మా ఫేవరెట్ దేవుడా? నాకు ఇష్టమైన దేవుడు రాముల వారు, వెంకటేశ్వర స్వామి, ఇంకా బాబా, అమ్మవారు, లక్ష్మీదేవి, జై హనుమాన్, జై శ్రీరామ్. వండుతున్నా జై శ్రీరామ్ అని అంటున్నా. ఏం కాదు, దాంట్లో ఏముంటుంది. మన ఏ మంకీ అయినా కూడా సరే పెట్టింది ముందైతే ఫినిష్ చేసి ఇస్తుంది. నీస్ అంటే పెట్టి తినదు, కొన్ని యూట్యూబ్ వీడియోస్లో తింటుంది. జపాన్, చైనా అట్లా వాటిలల్లో. నువ్వు ఇట్లా కనపడు. మరి నువ్వు అంటే నేను బొచ్చట్లా తినా కదా. ఇప్పుడు నువ్వేం కావాలి చెప్పు. చికెన్ పకోడీ చేసేసా, అయిపోతుంది, తీస్తా. ఇంకా మళ్ళీ ఈసారి ఏం కావాలి, ఇంకా ఈసారి ఏం కోరుకుంటున్నావు? అయిపోయింది, తీసేస్తా. ఓకే, ఇప్పుడు ఈసారి ఏం కోరుకుంటున్నావు? నేనా మనకు వచ్చిన వ్యూవర్స్ డబ్బులతోటి స్టిక్ హ్యాండ్ ఇట్లా పెట్టుకునేది కావాలి. ప్లస్ ఇక్కడ లైట్ ఉంటుంది, దేని ఫోన్ పైన లైట్ ఉంటుంది. కెమెరా ఇట్లా పట్టుకొని లైట్ ఇట్లా ఫోకస్ పడుతుంది. అది కొనుక్కుందాం మనం. వ్యూవర్స్ ప్లే బటన్ వస్తే చాలు, అంతే కదా. అందరినీ లైక్ కొట్టమని షేర్ చేసి లైక్ కొట్టి పోస్ట్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడైతే వీడియో పెడతామో ఆ వీడియో మీకు వచ్చేస్తుంది. దానివల్ల అయినాయి అమ్మమ్మ, అయినాయి అండి పకోడీలు అయినాయి. కాల్తలే పకోడీ అంతా ఈజీగా చేతితో ముట్టేసుకున్నావు. వావ్, పచ్చిమిర్చి ఏం చాలా ఇందులో తింటావా? పచ్చిమిర్చి పచ్చిమిర్చి వద్దా? ఏమో అనుకుంటా. ఇష్టం అంటే ఏంచు, నీ ఇష్టం. నువ్వు అందులో కారం ఉంటుంది, మరి నువ్వు తినలేస్తావా? పెద్దోళ్ళు అయితే తింటారు, పిల్లలు తినలేదు కదా. అందుకని ఉల్లిపాయ, నిమ్మకాయ వేసుకొని తింటుంది. కారం తగ్గుతుంది. నిమ్మకాయ కట్ చేయనా? వావ్,
ఇదా ఓకే అమ్మమ్మ. ఉల్లిపాయ పోస్తాను. ఉల్లిపాయ కూడా కట్ చేసి పక్కన పెట్టేస్తా. అందుకొని ఉల్లిపాయలతో పకోడీ తింటే బాగుంటుంది. ఇది ఆయిల్ కాదు, ఇది యాక్చువల్లీ వాటర్. ఆయిల్ ఎక్కువ వేసేసిండ్రేమో అనుకుంటారేమో అని వ్యూవర్స్కి వాటర్ అని చెప్తాను. ఆ వాటర్ అది యాక్చువల్ నిజంగా ఇవ్వండి వాటర్ అది స్మెల్ని ఈజీగా గుర్తుపట్టిస్తాను నేను. ఒకటి తీసుకున్నామా అర్థం అమ్మమ్మ, ఒకటి తీసుకుంటానా? ఉల్లిపాయలు వేసి తింటుందనిగా ఉల్లిపాయలు అయిపోయింది కట్ చేస్తే నా నోరు నీళ్ళు ఎత్తాను. నాకు నీళ్ళు ఏం కాదు, నాకు అలవాటు. నీకు అలవాటు, నువ్వు చిన్నప్పుడు తిన్నట్టున్నావు. నేను చిన్నప్పుడు, ఇది నా చిన్నప్పుడు కదా. ఇది పెద్దగానాక పిల్లతే కదా నాకు. నీ వీడియోస్ చూపెడతా. అట్లని కాదు, నాకైతే పెళ్ళి తర్వాత పెద్దగానాక నాకు పిల్లలు పుడతారు, అందరూ అవుతారు కదా. పెద్దగానాక నీ వీడియోలు చూపెడతా వాళ్ళకి. ఇవి వచ్చినప్పుడు ఇట్లున్నా మా మమ్మీ వాళ్ళ అట్లనే ఉంటుందా? ఉంటావు, బరాబర్ ఉంటావు. ఎందుకు నీ పెళ్ళి ఇంకో 10 ఏళ్ళకి. ఓకే మా మమ్మీ అంటాంది. అమ్మమ్మ లాంగ్ వీడియో అయితే షార్ట్ వీడియోనే కదా అది, మరి లైవ్ అయితే లైవ్ వీడియో అయిపోతుంది అది అని అంటాను. ఇవి ఇక్కడ చూడు, వీడియోలో చూస్తే మొత్తం ఎల్లో కలర్లో ఉంది, బయట చూస్తే గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది. అమ్మమ్మ తినేస్తున్నా మరి. ఉల్లిపాయలు వేస్తాగు. ఐ కెనాట్ వెయిట్ రే, ఐ ఆమ్ హంగ్రీ. గ్రేట్ అమ్మమ్మ, థ్యాంక్ యూ సో మచ్. ఉల్లిపాయలు తర్వాత నిమ్మకాయ ముక్కలండి. పిల్లలు తింటారు కదా ఇష్టంగా, పుల్లగా, కొంచెం కారంగా, క్రిప్సీగా, ఘాటు కొంచెం క్రిప్సీగా ఉంటే పిల్లలకి కరకరలాడుతా. ట్రై చేస్తాను అమ్మమ్మ. ఏ పీస్ తిందాము మనం? ఈ పీస్ తిందాం. ఆహా, కాళ్ళలో కొరికేటప్పుడు ఇది కాన్ఫ్లెక్స్ చెప్పేసి సూపర్. ఏమంగా నోడా తిండు బాను. నేను మీరంటారు మేమే అసలు వీడియోగ్రాఫర్స్ కదా. బాగుంది కదా, పోవాలి నైట్ పోవాలి. ఇప్పుడు నా పీస్ నాకు ఇచ్చేసాను, నేను తినచ్చు. అయ్యో చికెన్ ఎలా ఉంది? చిన్ని తీసుకో. నేను తిన్నాను డాడీకి. ఇక అమ్మ ఎట్లుందో చెప్పండి. చోచి ఎట్లుంది డాడీ? ఒక్క నిమిషం మమ్మీ.
వేడి ఉంది. తినని ఫేస్ చూడండి డాడీ. తీసుకో తీసుకో ఎట్లుంది డాడీ అడుగు. కాలుతుంది అట్లా కాదు, ఒక్కటి తీసుకో ఒక్కటి తీసుకో. అది కాదమ్మా ఒక్కటి తీసుకో. ఇదిగో ప్లేట్ అయితే నీకు అది తీసుకొచ్చి ఇస్తాను. డాడీ చూపించు ఫస్ట్. రాదా సూపర్ ఉంది. నువ్వు తిని చూడు తాత ఒకటి. हाँ। తాతయ్య ఫేస్ చూపెట్టు. ఏనా ఫోర్క్ తోటి తీసుకో. అమ్మమ్మ దీన్ని ఇగో 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 తల్లి నీకు పెడతా ఇగో నీకు. ప్లేటు ఎట్లే తాత తిని ఇగో తిని చూడండి పకోడీ చేశాను. పకోడీ చేశాను చికెన్ పకోడీ. చెప్పండి. చికెన్ పకోడీ. నిన్నోరు పెద్దగా ఉంది, కొంచెం కొంచెం తింటాను. బాగుంది. సూపరా సూపర్. వస్తుంది కదా. చొచ్చమా చొచ్చమా ఎట్లా చెప్పు. తిని చూడు, తీసుకో ఒకటి. అరే రే 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 బాగున్నట్టుంది, అందరు తీసుకుంటున్నారు. గవే మరి చాలా బాగుందా? సూపర్. తింటే సూపర్ ఉంది. నిమ్మకాయ జల్లి. తినండి. పెట్టుకో పాప, ఒకటి పెట్టుకో. పాపకి నిమ్మకాయ పెట్టాలి. వేస్ట్ చేయకు. నిమ్మకాయ తింటావా తినవా? తినేసాను. సూపర్ ఉంది కదా. ఎలా ఉందో చెప్పండి, చూసి చెప్పండి, బాగుందండి. తిని చెప్పండి. అది తీసుకో ఇక. తినవా? టేస్ట్ బాగుందా? బాగుందండి. అది తీసుకొని థ్యాంక్ యూ. సరే డాడీ నడు. నోట్లో పెట్టుకో ఇక. చెప్పు డాడీ. సూపర్ ఉంది నాన్న. బయట తిన్నట్టు ఉంది, రెస్టారెంట్లో తిన్నట్టు. ఆంటీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఇది చూడు, ఆంటీకి థ్యాంక్స్. ఆంటీకి థ్యాంక్స్. నానా చెప్పు ఇక. కన్క్లూజన్ నీ వైపు తిప్పుకో ఇక. ఇద్దరు కలిసి చెప్పండి. చెప్పు. ఈ వీడియో మీకు నచ్చిందైతే అమ్మాయి లోపల ఉమ్మేస్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీరు కూడా ట్రై చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. నిమ్మకాయ వేసుకొని ఉమ్మేస్తాం.